ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానేస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సార్, నేను రియల్ టైంలో వర్క్ చేస్తున్నాను అండ్ ఇష్యూ వచ్చింది అండ్ సో నేను రీసెంట్గా కంపెనీలో జాయిన్ అయ్యాను. కొత్తగా కంపెనీలోకి నాకు ఆఫర్ వచ్చింది, జాయిన్ అయ్యాను. సో ఇష్యూ వచ్చింది, నేను ఏం చేయాలి సో అని చెప్పి ఇష్యూ సాల్వ్ చేయలేకపోతున్నాను. సో నేనేం చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అటు రియల్ టైంలో పనిచేసే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో ఈ వీడియో తయారు చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో కానీ లేకపోతే ఎనీ ఐటీలో మీకు ఒక టికెటింగ్ టూల్లో వర్క్ చేసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేసే టికెటింగ్ టూల్ సర్వీస్ను. సో అందులో మీరు ఒక టికెట్ ఎవరైనా యూజర్ రైజ్ చేసి ఓకే, సో టికెట్ అది P1 అవ్వచ్చు, P2 అవ్వచ్చు, P3 అవ్వచ్చు, P4 అవ్వచ్చు. సో మీకు SLA ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది, సివియారిటీ బేస్ మీద వర్క్ అరౌండ్ పనిచేస్తారు. సో కాబట్టి ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో టికెట్ వచ్చినప్పుడు సో మనం టికెట్ అనేది బ్రీచ్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడుకోవటమే ఫస్ట్ నీ మైండ్ సెట్లో పెట్టుకోవాలి. అంటే టికెట్ బ్రీచ్ అవ్వకుండా చేయాలంటే ఏం చేయాలి. సో కాబట్టి దానికి సంబంధించి మీరు ప్రయారిటీ ఏంటి అనే బేస్ మీద మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒక 10 టికెట్లు ఉన్నాయనుకోండి, అందులో సో మనకి 10 టికెట్లు మన దగ్గర పని చేయాలంటే ఏది టికెట్ బ్రీచ్ తొందరగా అయిపోతుందో ముందు దాని మీద వర్క్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. సో కాబట్టి ప్రయారిటీ అండ్ సివియారిటీని మనం ఐడెంటిఫై చేసి అండ్ యూజర్ సో ఎంత స్పీడ్గా మనల్ని అది రిసాల్వ్ చేయమంటున్నాడు అనే దాన్ని కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సో అన్నిటికంటే ఇంపార్టెంట్ యూజర్ సాటిస్ఫాక్షన్. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను టికెట్ నాకు వచ్చింది, ఓకే టికెట్ అసైన్ చేశారు, నేను సాల్వ్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సింపుల్గా చెప్పాలి అంటే టికెట్ వచ్చినప్పుడు ప్రయారిటీ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి నీకు ఎంత టైం ఉంది డ్యూరేషన్ ఫస్ట్ చెక్ చేసుకోండి. అండ్ టికెట్ని ఐడెంటిఫై చేసే టికెట్ని నువ్వు సో ఏ కైండ్ ఆఫ్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో కాబట్టి అది P3 P4 ఓకే. సో P4 అంటే మీకు 4 days టైం ఉంటుంది కాబట్టి సో టికెట్ వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ P4 టికెటే అనుకుందాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ ఏంటి? సో ఫస్ట్ మీరు వెంటనే ట్రబుల్ షూట్ చేయండి. సో యూజర్కి ఒక కాల్ని సెటప్ చేసి, స్కైప్ కాల్ అయితే స్కైప్లో, టీమేట్స్ అయితే టీమేట్స్, జూమ్లో అయితే జూమ్, ఒక స్కైప్ కాల్ని సెటప్ చేసి సో ఆ కాల్లో మీరు సో ఇష్యూని షేర్ చేయమని చెప్పి సో డైరెక్ట్గా ఆ ఇష్యూని ఐడెంటిఫై చేయండి, ట్రబుల్ షూట్ చేయండి. సో అది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ, అది సో యూజర్ పోస్టింగ్ ఇష్యూనా, అంటే యూజర్ పోస్ట్ చేసేటప్పుడు వచ్చే ఎర్రరా, సో లేకపోతే డేటా మైగ్రేషన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రరా, ఫార్మేటింగ్ సంబంధించిన ఇష్యూనా, సో అది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అది. సో ఇష్యూస్ అనేటప్పటికీ మనకు చాలా రకాలైన ఇష్యూస్ ఉంటాయండి. సో ఫస్ట్ ఏంటంటే ఎండ్ యూజర్ ఇష్యూస్. సో యూజరే చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. సో దాని మూలంగా మనకి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కన్సల్టెంట్గా నువ్వు రిసాల్వ్ చేయాలి. రెండోది ఏంటంటే మాస్టర్ డేటా ఇష్యూస్. అంటే ప్రాపర్గా మాస్టర్ డేటాలో సరైన డీటెయిల్స్ని ఇన్యాక్యురేట్ డీటెయిల్స్ కానీ లేదా ప్రాపర్గా యాక్యురేట్గా ఇవ్వకపోయినా సో మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే డేటా మైగ్రేషన్ చేసేటప్పుడు ఫార్మేటింగ్ ఇష్యూస్. సో ఫార్మేట్ సంబంధించిన ఇష్యూ సరిగా ప్రాపర్గా ఫార్మేట్ ఫిల్ఫిల్ చేయకపోయినా, టెంప్లెట్ని సరిగ్గా డేటా ఇవ్వకపోయినా సో ఫార్మేటింగ్ ఇష్యూస్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే కొన్నిసార్లు ఆథరైజేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్నిసార్లు సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్నిసార్లు అబాప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కొన్నిసార్లు ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ మీకు వచ్చింది అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ సో అనేది ఐడెంటిఫై చేయాలి. అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో మీరు ఒక టెస్ట్ సినారియోస్ని క్రియేట్ చేసుకోండి లోయర్ లెవెల్ సర్వర్లో. అంటే ప్రొడక్షన్లో ఏమైతే మీకు ఎర్రర్ వస్తుందో ఆ సినారియోని తీసుకెళ్ళి అదే సినారియోని క్వాలిటీలో పర్ఫామ్ చేయండి, లోయర్ లెవెల్ సర్వర్లో పర్ఫామ్ చేయండి. సో క్వాలిటీలో కూడా సేమ్ ఎర్రర్ వస్తుందా, లేకపోతే ప్రొడక్షన్లో మాత్రమే ఎర్రర్ వస్తుందా, అండ్ ఎప్పుడు ఈ ఎర్రర్ మూలంగా ఎంతమంది యూజర్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ నేను ఇప్పుడు ఏమైనా కొత్తగా కాన్ఫిగరేషన్ చేస్తే గ్లోబల్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా. సో దీని మూలంగా గ్లోబల్గా అన్ని కంపెనీ కోడ్స్కి ఇది లేకపోతే
ఆల్ వెండర్స్కు మాస్టర్ డేటాస్కి రెస్పెక్టివ్ అంటే గ్లోబల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇంపాక్ట్ ఏంటి అనే ఒక ఇంపాక్ట్ ఎనాలసిస్ని మనం చేయాలని ఏది చేసినా సరే. సో కాబట్టి అంటే ఏదో కాన్ఫిగరేషన్ చేసాం కదా అయిపోయిందంట కాదు, కాన్ఫిగరేషన్ చేయడం మూలంగా సో అదర్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఉందా లేదా అని చెప్పి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో కాబట్టి సో ఇంపాక్ట్ ఎనాలిసిస్తో పాటు సో లోయర్ లెవెల్ సర్వర్లో టెస్ట్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి సో ఆ టెస్ట్ రిజల్ట్ ఏంటి అనేది మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లోయర్ లెవెల్ సర్వర్ ద్వారా మీకు సగం ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఒకవేళ సో అన్యూజువల్ థింగ్స్ అంటే సిస్టమ్ సరిగా క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేసేది 2-3 రోజుల నుంచి మనం సరిగా క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో దాని ఇంపాక్ట్ ఏంటి అంటే ఏంటి, దీని మూలంగా అంటే 2-3 రోజుల నుంచి రీసెంట్గా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకు సంబంధించిన కన్సల్టెంట్స్ ఎవరైనా సో ఆ సిస్టంలో ఏమైనా మార్పులు చేకూర్పులు కానీ ఏదైనా సిఆర్స్ కానీ లేకపోతే సో డెవలప్మెంట్ చేసి డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో పంపించడం మూలంగా దాని ఇంపాక్ట్ ఇలా కొట్టిందా సో అనేది కూడా ఆలోచించాలి. అంటే రీసెంట్గా దీనికి సంబంధించి ఎవరైనా కస్టమైజేషన్ చేశారా సో అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అట్ ది సేమ్ టైం సో మీరు అది ఒకవేళ టెక్నికల్ ఇష్యూ అయితే సో కంపల్సరీగా సో ఎబాప్ లెవెల్లో మనం సో అంటే ఎబాపర్ని తీసుకొచ్చి సో ఆ ఇష్యూని ఏంటి అనేది ప్రోగ్రామ్ లెవెల్లో కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఫంక్షనల్ కన్సల్టెంట్ సాల్వ్ చేయలేని ఇష్యూస్ ఎబాపర్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దానికి డీబగ్గింగ్ని మనం చేసుకున్నట్లయితే సో ఎబాపర్తో కూర్చొని సో కంపల్సరీగా ఇష్యూ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రియల్ టైంలో ఇష్యూ వచ్చింది అని కంగారు పడకుండా అదే సినారియోని రిప్లికేట్ చేసి సో లోయర్ సర్వర్లో ఒకసారి టైప్ చేయండి ఫస్ట్. సో సేమ్ మళ్ళీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే సో ఇది ఎప్పటి నుంచి ఇష్యూ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో దానికి సంబంధించిన రెస్పెక్టివ్ టేబుల్స్లో మీరు డేటాని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో రియల్ టైంలో చాలా వరకు సొల్యూషన్ మనకి టేబుల్స్ ద్వారా మనకు దొరుకుతూ ఉంది. సో కాబట్టి రియల్ టైం అనాలిసిస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు మొత్తుకునేది ఏంటంటే సో ఎస్ఏపి లెర్నింగ్ ఎప్పుడు కూడా రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే సో దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది మీకు కరెక్ట్గా జరుగుతుంది. అండ్ రియల్ టైంలో చిన్న బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన చిన్న ఒక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మూలంగానే ఒక ఇష్యూ సాల్వ్ అవ్వచ్చు, ఒక జాబ్ నిలబెట్టచ్చు. కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోండి. ఫేక్ ట్రైనర్స్ యూట్యూబ్లో ఎక్కువైపోయారు తెలుగులో. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో రియల్ టైం ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ ట్రైనింగ్ అనేది వేస్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తక్కువగా చీప్గా వస్తుంది 6,000కి 10,000కి అని చెప్పి జాయిన్ అయితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే పక్కా రియల్ టైం ట్రైనరా కాదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ సో S4 హనాలో అయితే పక్కా రియల్ టైం ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సో సపోర్ట్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. దీని మూలంగా ఒక జాబ్ అనేది నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ షాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.